సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెసల్ తెలుగు ఛానల్. సో బాస్, ఈ వీడియో మన ఈరోజు జరిగిన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ హైలైట్స్ వీడియో అండ్ ఎస్ఎన్ఎంఈ గురించి మాట్లాడితే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే బాస్. లైక్ అంటే ఓబాఫెమి వార్నింగ్ ఇవ్వడం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి అండ్ మన కోడి రోడ్స్ సీఎం పంగ్ వర్సెస్ గుంథర్ అండ్ శామిజన్ మ్యాచ్ అది రాకుండే అనమాట. రోమన్ రేన్స్ బి వచ్చిండు, సెత్ రాలిన్స్ అటాక్ చేసిండు రోమన్ రేన్స్ పైన, రోమన్ ఫైట్ బ్యాక్ చేయడం అంటే చాలా జరిగింది మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో. ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో స్టార్టింగ్ మ్యాచ్ గురించి మాట్లాడితే స్టార్టింగ్లో మనకి ట్రిక్ విలియమ్స్ వర్సెస్ మన లారెడో కిడ్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్ బాగానుండే, ఈ మ్యాచ్లో మన ట్రిక్ విలియమ్స్ గెలిచిండు. కానీ హైలైట్ ఏంటంటే స్టార్టింగ్లో మనకి అంటే అక్కడ మన స్టెప్నీ మిక్మ్యాన్ వచ్చింది. స్టెప్నీ మిక్మ్యాన్ అక్కడ అంటే ఒక ఇంటర్వ్యూ తీసుకునే మాట మన ఓబాఫెమి ఇది. అండ్ ఇంటర్వ్యూ నిజం ఒక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ ఉండే. ఓబాఫెమి దీంట్లో చాలా మంచి వార్నింగ్ ఇచ్చిండు. ఇక్కడ ఈ ఇంటర్వ్యూలో స్టెప్నీ మిక్మ్యాన్ ఏమని చెప్పిందంటే, లాస్ట్ వీక్ నువ్వు ఒక మాట చెప్పినావు బ్రాక్ లెస్నర్కి, అంటే ఒకప్పుడు ఈ జాగాకి బ్రాక్ లెస్నరే నడిపేవాడు, అంటే ఇక్కడ మొత్తం రాజ్యం ఉండే బ్రాక్ లెస్నర్ది. కానీ తర్వాత ఏమైంది, బ్రాక్ లెస్నర్ ఇక్కడికి వెళ్ళి పారిపోవడం స్టార్ట్ చేసినాడని నువ్వు చాలా క్లియర్గా చెప్పినావు బ్రాక్ లెస్నర్కి. అండ్ మీ ఇద్దరి మధ్యలో మ్యాచ్ గురించి మాట్లాడితే అంటే ఇద్దరు ఒక్కొక్క మ్యాచ్ గెలిచినారు. అండ్ ఇప్పుడు ఈ మ్యాచ్ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంటుంది. సో ఈ మ్యాచ్ నీకోసం ఎంత డేంజరస్, ఎంత ఇంట్రెస్టింగ్ అని అడిగినప్పుడు ఓబాఫెమి ఇక్కడ ఏమని చెప్పిండంటే, చూడండి ఇప్పుడు బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడితే బ్రాక్ లెస్నర్ ఒక మ్యాచ్ బ్రాక్ లెస్నర్ గెలిచిండు, ఒక మ్యాచ్ నేను గెలిచినాను. కానీ బ్రాక్ లెస్నర్ మ్యాండ్లో బ్రాక్ లెస్నర్ హెడ్లో నేనున్నాను. అందుకే కదా బ్రాక్ లెస్నర్ ఇవన్నీ పిచ్చి గేమ్స్ ఆడుతుండు. నేను క్యారెక్టర్ ప్లే చేయడం లేదు, బ్రాక్ లెస్నర్ క్యారెక్టర్ ప్లే చేసిండు. బ్రాక్ లెస్నర్ రెసల్మేనియాలో ఓడిపోయిన తర్వాత రిటైర్మెంట్ లాగా నటించిండు బ్రాక్ లెస్నర్. అండ్ దాని తర్వాత వెళ్ళిపోవడం, మరొకసారి రావడం అండ్ ఈ ఫేక్ పోలీస్కి తీసుకురావడం, ఇదంతా ఓవర్ చేస్తారు, బ్రాక్ లెస్నర్ చేస్తుండు. సో అందుకనే బ్రాక్ లెస్నర్ మ్యాండ్లో నేనున్నాను. అండ్ అంతేకాదు బ్రాక్ లెస్నర్ ఇప్పుడు మన మ్యాచ్ ఉంది కదా సమ్మర్ స్లామ్లో హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్. ఈ మ్యాచ్లో నేను నీతో పాటు హెల్ ఇన్ ఎ సెల్లో లాక్ అవ్వడం లేదు, నువ్వు నాతో పాటు హెల్ ఇన్ ఎ సెల్లో లాక్ అవుతున్నావు అన్నమాట. అంటే నువ్వు అక్కడ ఇరికిపోయినావు అన్నట్టు, అంటే నువ్వు నా ముందు ఇరికిపోయినావు అన్నట్టు ఇక్కడ ఓబాఫెమి చెప్పిండు బ్రాక్ లెస్నర్కి. అండ్ బ్రాక్ లెస్నర్ వార్నింగ్ ఇచ్చి ఓబాఫెమి ఏంటంటే ఒక రూలర్, ఒక కింగ్ ఆఫ్ ద కింగ్, ఒక జబర్సాని టైప్ చాలా గొప్ప చెప్పుకుంటే అక్కడ ఓబాఫెమి. అండ్ వార్నింగ్ అయితే ఇచ్చేసిండు బ్రాక్ లెస్నర్కి. సో ఇప్పుడు మీరేమంటారు బాస్ ఈ ఓబాఫెమి వార్నింగ్ పైన? మీకేమనిపిస్తుందో ఒక్కసారి మీరు కామెంట్లు చెప్పండి. అండ్ మీ ప్రకారం ఇప్పుడు ఇలా మ్యాచ్ ఉంది కదా హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్, ఈ మ్యాచ్లో ఈసారి బ్రాక్ లెస్నర్ గెలిస్తే మంచిదా లేదా ఓబాఫెమి గెలిస్తే మంచిదా? మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే నెక్స్ట్ మనకి మన పేజ్ అండ్ బ్రీ బేలా వర్సెస్ మన ఫేటల్ ఇన్ఫ్లుయెన్స్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది. రింగ్ సైడ్ మన జేసీ జేన్ ఉండే. అండ్ జేసీ జేన్ ఈ మ్యాచ్ మధ్యలో చాలా అంటే చాలా ఇంటరప్ట్ చేసింది. మ్యాచ్ బాగానే ఉండే, కానీ జేసీజేన్ ఇంటరప్ట్ వల్ల అంటే అక్కడ పేజ్ రోల్ చేసినప్పుడు జేసీజేనే ఇక్కడ ఉల్టా చేసి అనమాట, పేజ్ అక్కడ ఉల్టా రోల్ అప్ అయిపోయింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన ఫేటల్ ఇన్ఫ్లుయెన్స్ గెలిచినారు. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన న్యూ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ మన ఫేటల్ ఇన్ఫ్లుయెన్స్. అండ్ ఇది ఒక ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఉండే మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్లో పేజ్ అండ్ బ్రీ బేలా ఓడిపోయినారు బాస్. నిజంగా చాలా షాకింగ్ ఉండే, న్యూ ఛాంపియన్స్ ఇప్పుడు మన ఫేటల్ ఇన్ఫ్లుయెన్స్. సో దీనిపైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. సో నెక్స్ట్ మనకి మన జేడీ మెక్డోనా వర్సెస్ మన డన్హౌజన్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది. ఇది ఒక నో డిస్క్వాలిఫికేషన్ మ్యాచ్ ఉండే. సో అందుకనే మ్యాచ్లో చాలా తమాషాలు జరిగినాయి. డామినిక్ అయితే చాలా అంటే చాలా హెల్ప్ చేసిండు అక్కడ జేడీకి, అంటే చాలా ఇంటరప్ట్ చేసిండు ఈ మ్యాచ్ మధ్యలో. అందుకని మనకి మినీ డన్హౌజన్స్ వచ్చినారు, అక్కడ వాళ్ళపైన వీళ్ళు అటాక్ చేసినారు. అండ్ అక్కడ ఎంట్రన్స్ సైడ్ ఒక బాక్స్ ఉండే, సో దాంట్లో క్యాట్ వేసింది. సో దాంట్లోకి వెళ్ళి ఒక క్యాట్ అనే ఒక
ఒక మనిషి వచ్చిండు అన్నమాట. అంటే NBA సూపర్ స్టార్స్ చాలామందికి అనిపించినారు, నాకు తెలియదు వీళ్ళ గురించి ఎక్కువ, బట్ వీళ్ళు వచ్చినారు. ఆయనకి ఈ మ్యాచ్లో మధ్యలో అటాక్ చేసిండు. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన డాన్ హౌజన్ గెలిచిండు బాస్. నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే నెక్స్ట్ మ్యాచ్ మన బేలీ వర్సెస్ లైరా వల్కేరియా మధ్యలో వచ్చింది. ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ లైరా ఈ మధ్యలో కొంచెం సైకో టైప్ కనిపిస్తుంది కదా, సో ఆ టైప్లో ఇక్కడ కనిపించింది. అండ్ ఈ మ్యాచ్లో లైరా వల్కేరియాని గెలిచింది. బట్ అయినా సరే లైరా బేలీ పైన రింగ్ బయట చాలా భయంకరంగా అటాక్ చేసింది. సో దీని అర్థం ఏంటంటే ఇలా ఫ్యూడ్ ఇంకా ఎండ్ కాలేదు, ఇంకా ఇలా ఫ్యూడ్ కంటిన్యూ అవుతుంది. సో WWE దగ్గర వీళ్ళ కోసం ఎలాంటి ప్లాన్స్ లేవు అనుకుంటా. సో అందుకనే వీళ్ళకి ఈ టైప్లో మార్చేసింది, వీళ్ళే ఫైట్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు, మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. సో నెక్స్ట్ వచ్చింది మన కోడి రోడ్స్ అండ్ CM Punk ది బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్లో ఒక ఇంటర్వ్యూ. ఇక్కడ ఏంటంటే వీళ్ళు కలిసి ఫైట్ చేయబోతుంది గురించి మాట్లాడినారు. కోడి ఏమని చెప్పిండంటే ఇప్పుడు ఎలాంటి ఎక్స్క్యూజే ఉండదన్నమాట. నేను ఫ్యూచర్ ఇప్పుడు సమ్మర్ స్లామ్లో CM Punkకి ఓడిపించి 4వ ఛాంపియన్ అయిపోతానంటే ఈ టైప్లో మాట్లాడిండు. అక్కడ CM Punk సేమ్ అదే చెప్పిండు, నేను కోడి రోడ్స్కి ఓడిపించేసిన ఎలాంటి ఎక్స్క్యూజ్ ఉండదన్నమాట అని CM Punk చెప్పిండు ఇక్కడ బ్యాక్ స్టేజ్. అండ్ అంతేకాదు అంటే ఇలా కెమిస్ట్రీ కొంచెం చూపించని ట్రై చేసినారు. దాని తర్వాత అక్కడ ఫస్ట్ ఎంట్రన్స్ కోడి రోడ్స్ అయిపోయింది, CM Punk వచ్చేసిండు, తర్వాత గుంథర్ సామీ జైన్ వచ్చింది. సో ఒక మంచి మ్యాచ్ జరిగింది బాస్. దిస్ ఈజ్ ఆసమ్ ఛాన్స్ మనకి ఇన్పడ్డే ఈ మ్యాచ్ మధ్యలో. అండ్ నిజంగా చాలా క్రాక్ అంటే క్రాక్ మ్యాచ్ ఉండే. ఇప్పుడు గుంథర్ సామీ జైన్ మధ్యలో చాలా క్రాక్ ఫైట్ చేస్తుండే. అక్కడ CM Punk కోడి అంటే మీకు తెలుసు ఇప్పుడు ఈ సూపర్ స్టార్స్ ఉన్నారంటే మ్యాచ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో నెక్స్ట్ లెవెల్ వెళ్ళి మ్యాచ్ మధ్యలో చాలా డ్రామాలు జరిగినాయి, చాలా తమాషా జరిగినాయి. లైక్ రెఫరీకి పైన అంటే సామీ జైన్ కొంచెం అటాక్ చేసేయడం, అంటే ఐ థింక్ CM Punk నొక్కినప్పుడు రెఫరీ పైన పడ్డాడు. సో ఒక టైప్లో రెఫరీ పైన అటాక్ అయిపోయింది. దీని లాభం గుంథర్ లేపేసిండు, ఇక గుంథర్ టైటిల్ తీసుకొచ్చి అటాక్ చేసిండు అన్నమాట. సో బాగానే జరిగింది. అండ్ గుంథర్ అక్కడ కవర్ చేసినప్పుడు ఏమైందంటే నిక్ ఆల్డిస్ వచ్చి ఇంకో రెఫరీ వచ్చినప్పుడు రెఫరీ కాలే గుంజేసిండు, రింగ్ బయట గుంజేసిండు. సో నిక్ ఆల్డిస్ ఈ మ్యాచ్ మధ్యలో చాలా క్లియర్లీ ఇంటరప్ట్ చేసిండు. అండ్ దీని లాభం CM Punk అని కోడి లేపేసినారు. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో CM Punk అండ్ కోడి రోడ్స్ గెలిచినారు నిక్ ఆల్డిస్ హెల్ప్ వల్ల. అండ్ అంతేకాదు మాకు తెలుసు కదా ఇప్పుడు సమ్మర్ స్లామ్లో నిక్ ఆల్డిస్ అండ్ గుంథర్ మ్యాచ్ జరుగుతాయి. సో దాందే అంటే ఒక టైప్లో వీళ్ళు అంటే నిక్ ఆల్డిస్ ఇంటరప్ట్ చేయడం. సో మీకు అర్థం చేసుకోవచ్చు ఇక ఇది ఎక్కడే వెళ్తుంది స్టోరీ. అండ్ వీళ్ళు గెలిచిన తర్వాత రింగ్లో సెలబ్రేట్ చేసినారు. అండ్ అంతేకాదు CM Punk వెళ్తున్నప్పుడు ఆ బెల్ట్ కొంచెం తాకిందనేమాట కోడి రోడ్స్కి. సో దీని గురించి మనము అప్డేట్ వీడియోలో మాట్లాడదాం. సో ఇంకేముండే బాస్ ఇక్కడే అంటే ఈ మ్యాచెస్ అనేది అయిపోయింది. సో ఇక ఫైనల్గా ఇప్పుడు మెయిన్ ఈవెంట్లో అక్కడ మన OTC ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అండ్ ఒక NBA ఛాంపియన్ అంటే ఐ థింక్ జెలెన్ బ్రాన్సన్ సంథింగ్ ఏదో ప్రేయర్ ఉంది. సో వాళ్ళు రింగ్లో రాగానే ఫ్యాన్స్ జబర్దస్త్గా చీర్ చేసినారు. అండ్ చూడండి ఓపెన్ చెప్పాలంటే మనకి WWE సూపర్ స్టార్ గురించి తెలుసు, బట్ ఇప్పుడు మనము వేరే షో చూడము. సో వేరే షో చూడనప్పుడు ఇప్పుడు ఆ వేరే షో అంటే NBA అంటే వాళ్ళ ఓవర్ ఏందో మనకు అంత ఐడియానే ఉండదన్నమాట. ఉండొచ్చు మీరు చాలామందికి ఐడియా, బట్ నాకైతే వాళ్ళ గురించి అంత ఐడియా లేదు. సో ఇది ఓపెన్ చెప్పాలంటే మీరు ఎవరెవరికి ఈ టైప్లో అనిపించిందో మీరు చాలా క్లియర్గా చెప్పండి. ఇది సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లా లేదు, ఇది ఏదో NBA మెయిన్ ఈవెంట్లా అనిపించింది అన్నమాట. మొత్తం వాళ్ళే కనిపిస్తున్నారు ఈరోజు మన షోలో. సో రింగ్లో వచ్చిన తర్వాత ఇక్కడ మేము ఎందుకు వచ్చినామని మీరు అనుకుంటున్నారేమో. ఇక్కడ ఒక ఇంకో గ్రేట్నెస్కి ఎక్నాలెడ్జ్ చేస్తున్నాం అన్నట్టు అక్కడ రోమన్ రేన్స్ చెప్పిండు. ఈ అందరూ తెలిసి మెడిసిన్ స్క్వేర్ గార్డెన్ ఏంటంటే WWE ది హోమ్. అండ్ నేను ఇక్కడ వచ్చినప్పుడల్లా నేను హోమ్కి వచ్చినట్టు, నేను ఇంటికి వచ్చినట్టు మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఈ టైప్లో రోమన్ రేన్స్ చెప్పిండు. ఫ్యాన్స్ బాగానే చీర్ చేసినారు. అండ్ రోమన్ రేన్స్ అక్కడ ఒక కస్టమ్ టైటిల్ ఇచ్చిండు అనమాట ఆ NBA ఛాంపియన్కి. అండ్ అంతే రింగ్లో సెలబ్రేట్ చేస్తున్నప్పుడు అక్కడ సెత్ రాలిన్స్ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది, కానీ సెత్ రాలిన్స్ రాలేదు. అక్కడికి వెళ్ళి ఇంకో ఎవరో మనిషి వచ్చిండు. అండ్ దాని తర్వాత ఇంకా నుంచి సెత్ రాలిన్స్ వచ్చి అటాక్ చేసిండు రోమన్ రేన్స్ పైన. అండ్ అటాక్ చేసేసి స్టీల్ చైర్ తీసుకొని
రోమన్ రైన్స్ హెడ్ కింద పెట్టి స్టాంప్ కొడదాం అనుకుంటూ సెత్ రాలెన్స్, కానీ అంతలోనే ఇక్కడ రింగ్లో రోమన్ రైన్స్తో పాటు వచ్చిన NBA ఛాంపియన్ కొంచెం మధ్యలో వచ్చేసిండు. రాగానే సెత్ రాలెన్స్ ఏంది ఇప్పుడు నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు ఈ టైప్లో మాట్లాడుకుంటూ, సో అప్పుడే రోమన్ రైన్స్ ఒకటిసారి లేచి సూపర్ మ్యాన్ పంచ్ ఇచ్చేసిండు సెత్ ఫ్రీకిన్ రాలెన్స్కి. అండ్ రోమన్ రైన్స్ ఒక సాలిడ్ స్పియర్ ఇచ్చేసిండు సెత్ రాలెన్స్కి. సో ఈ టైప్లో షో ఎండ్ అయింది. అంటే షో ఎండింగ్లో అది వరల్డ్ ఛాంపియన్షిప్ ఏదో వరల్డ్ కప్ టైప్ ఏదో ఇచ్చిండు అనమాట రోమన్ రైన్స్కి. సో రోమన్ రైన్స్ చాలా అంటే చాలా ఖుషి అయిపోయాడు షో ఎండింగ్లో. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది WWE షో ఏదో సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లాగైతే లేకుండే, ఇది ఒక NBA సూపర్ స్టార్స్ మెయిన్ ఈవెంట్ లాగా ఉండే బాస్ ఓపెన్లీ చెప్పాలంటే. అందుకని నేను చెప్తున్నా కొంచెమే ఇంట్రెస్టింగ్ ఉండే, ఎస్పెషల్లీ ఆ ట్యాగ్ టీమ్ మ్యాచ్ మంచిగా ఉండే అనమాట CM Punkది. సో ఇదంతా జరిగింది. సో ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.